సో 'లక్ష్మీ నరసింహ' రిలీజ్ అవుతుంది బాలకృష్ణ గారి బర్త్‌డే సందర్భంగా. అండ్ మీరు ఆల్‌మోస్ట్ ఆల్ సాంగ్స్ మీరు రాసారు. ఒకటి ఒక పాట తప్ప అన్ని పాటలు నేను రాశాను ఏం లక్ష్మీ సార్ నరసింహలో. అప్పట్లో ఉన్న డిస్కషన్స్ ఇవన్నీ ఎలా ఉండేవి? అప్పుడు చాలా చాలా నేను సరదాగా గడిచిపోయేవి. అంటే సందర్భాలు చెప్పడం, కథ చెప్పడం, సందర్భాలు చెప్పడం, వెంటనే బాణీ ఇవ్వడం మణిశర్మ గారు అన్నీ రాయడం, పాటలు రాయడం జరిగింది. అప్పుడెంత వేగంతో నేను నా వ్యక్తిగతంగా అప్పుడెంత వేగంతో పాటలు రాశానో, ఇప్పుడు అంతకంటే వేగంతో రాశాను. పైగా అంతకంటే ఎక్కువ అంటే ఒక పెద్ద సవాల్ ఇది. ఎందుకంటే అంతకుముందే చిత్రీకరణ అయిన పాటకి పాట లేదు, ఆడియో లేదు, సాహిత్యం లేదు, బాణీ లేదు, ఏం లేదు. కేవలం నృత్య భంగిమలు మాత్రమే. దాన్ని చూసి ఆ పెదవుల కదలికలను చూసి ఏ తాళంలో ఉంది, ఏ లయలో ఉంది, ఎలా ఎలా నాట్యం చేస్తున్నాడు, ఎలా చేతులు కాళ్ళు కదలికలు ఉన్నాయి, ఇవన్నీ చూసి దాన్ని డీకోడ్ చేసి పాట రాయడం అనేది నాకు తెలిసి నా చరిత్రలో ఇది మొదటిసారి. ఇది ఎవరికీ ఎదురవ్వని ఒక అరుదైన సవాలు నాకు ఎదురైంది. దీన్ని నేను తప్పకుండా దీన్ని ఛేదించాలని 2 రోజులు కష్టపడి ముందు తాళం లయ అవన్నీ రాసుకొని, తర్వాత పల్లవి రాసి, తర్వాత మెల్లిగా దాని నుండి చరణం రాసి, ఇదంతా కూడా సందర్భ శుద్ధితో ఉంటుంది. అండ్ దీంట్లో కూడా 'మ్యాన్షన్ హౌస్' అవ్వచ్చు, 'అన్‌స్టాపబుల్' అవ్వచ్చు, 'జై బాలయ్య' ఇలా చాలా వాడారు కదా! ఏంటి ఈ టర్మ్స్ అన్ని ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా చేయగలరు. ఎందుకంటే బాలయ్యబాబు గారు అంటే అన్ని గుర్తొచ్చే మాటలు, గుర్తొచ్చే శబ్దాలు, గుర్తొచ్చే పదాలు కాబట్టి తర్వాత ఈ మాటలు బాలయ్య గారి నోట మళ్ళీ వినిపిస్తే అభిమానులందరూ కేరింతలు కొట్టే అవకాశం ఉంది. కాబట్టి దేన్ని వదులుకోలేదు. ఈ సినిమాలో 'మరుమల్లి జాబిల్లి' అవ్వచ్చు, ఇలా చాలా అన్ని సాంగ్స్ కూడా చాలా ప్రాచుర్యం పొంది అభిమానులు ఇప్పటికీ ఎప్పుడు రెగ్యులర్ ప్లేలిస్ట్‌లో ఉండే సాంగ్స్. మీకు అప్పుడు అంటే ఈ సాంగ్స్ అని రాసినప్పుడు బాలకృష్ణ గారు విన్నప్పుడు ఏమన్నా రియాక్షన్స్ ఎలా ఉండేవి? చాలా నన్ను బాగా మెచ్చుకుంటారు బాలయ్య గారు. చాలా మెచ్చుకోవడం కాకుండా గౌరవిస్తారు. నేను ఒక సభకి వెళ్ళినప్పుడు వెనకాల కూర్చున్నాం. అది ఒక సినిమా, బాలయ్య గారి సినిమాకి నేను పాటలు రాశాను. వాళ్ళు ముందు వరుసలో కూర్చున్నారు, నేను వెళ్ళి వెనకాల వరుసలో కూర్చున్నాను. బాలయ్య గారు అలా నడుచుకుంటూ వచ్చి నన్ను చూసి, రండి మీరు ఇక్కడ కూర్చోవడం ఏంటని చెప్పేసి నన్ను గబుక్కన పిలిచి ముందు వరుసలో ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. కవులకు, సాహిత్యవేత్తలకు, సాహితీకర్తలకు ఆయన ఎంత అభిమానిస్తారో, ఎంత గౌరవిస్తారో ఈ సంఘటన నిదర్శనం. దానికి బాలయ్యబాబు గారి సహృదయతకి, కళాహృదయానికి ఎప్పుడు అభినందనలు తెలియజేస్తూనే ఉంటాను. జన్మదిన శుభాకాంక్షలు బాలయ్యబాబు గారు. నుండి 100 ఏళ్ళు ఆయురారోగ్య ఆనందాలతో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.